నాన్న పులి సంక్రాంతికి పిండి వంటలు చెయ్యాలి కదా, నాన్న చేత సరుకులు తెప్పించాలి. కాస్త ఒక చీటీ రాసి పెట్టి నాన్న. నాకు చదువు రాదు కదా నాన్న, నేను ఎలా రాయగలను? అందుకే చదువుకోమని చెప్పేది. అప్పుడప్పుడు అసలు నేను ఇంట్లో పుట్టకపోతే ఇల్లు ఏమైపోయేదా అని భయమేస్తుంది. సరే చెప్పు, రాస్తా. పెసరపప్పు 1/2 కేజీ, జీడిపప్పు 2 కేజీలు. ఈ చీటీ నాన్నకిచ్చి ఈ సరుకులు మర్చిపోకుండా తీసుకురమ్మని చెప్పే. సరేలే. 1 hour later. అయ్యో అయ్యో అయ్యో, ఏంటండి వాడిని అలా కొడుతున్నారు? నా జీతం 30,000, ఈ నా కొడుకు స్కూల్ ఫీజు 2 లక్షలు. అయితే ఇప్పుడు ఏమైంది? నువ్వు చెప్పిన సామాను ఈ నా కొడుకు ఎలా రాశాడో తెలుసా? పెసరపప్ప 1/2 కూజ, జిడ్డు పప్ప కూజ, ఏతినికి గుడ్లు 2 కూజ, బెల్లం 1 కూజ, తినికి పిడ్డి 3 కూజ. ఇది చూడు, శనగల్ని శనిగాళ్ళని రాశాడు ఈ శనిగాడు. ఇది హైలైట్. యాలకుల్ని ఏకాయ అని రాశాడు. చెప్పు వీటిని ఏం చెయ్యాలో? నానా, సంక్రాంతికి 3 రోజులు సెలవులు ఇచ్చారు, ఊరొద్దాం అనుకుంటున్నాను. అవునా నాన్న, వచ్చే బేగా ఓ వారం సరదాగా గడిపెళ్దు. సరే నాన్న. రే మస్తాను, రేపు మా అబ్బాయి వస్తున్నాడు. వాడికి మూలుగులంటే చాలా ఇష్టం. ఎవరికి ఇవ్వకుండా నా కోసం దాచిపెట్టే. ఇదిగో బాబురావు, ఈ చొక్కా గుట్ట తీసుకుని మా వాడికో చొక్కా కుట్టవయ్యా. పాత మోడల్లో కుట్టకు, పాత మనిషిలాగా. కొత్త మోడల్లో కుడితే హీరోలా ఉండాలి. సత్యవతి, ఇదిగో చేపలు తీసుకొచ్చాను. రేపాడు వచ్చాక ఫ్రై చేసి పెట్టు. అబ్బా, ఏంటండి మీ కంగారు? వాడు ఉన్నప్పుడు ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడరు. అవన్నీ ఎందుకు, నువ్వు ముందు ఈ చేపల ఫ్రై సంగతి చూడు. నానా, బస్ ఎక్కిసాను. పొద్దున్న 5 మన ఊర్లో ఉంటాం. సరే నాన్న, జాగ్రత్త. ఏరా నాన్న, నీకు బస్ ఎక్కితే వామిటింగ్ అవుతుంది కదా, విండో సీటే దొరికిందా? నానా, విండో పక్కన ఉన్నాను. సరే సరే, జాగ్రత్త అయ్యా. ఏరా, భోజనానికి ఎక్కడైనా బస్సు ఆగితే మర్చిపోకుండా భోజనం చేయి. బస్సు దిగినప్పుడు ఆ నెంబర్లు అవి గుర్తు పెట్టుకో, మళ్ళీ బస్సు మారిపోగలవు. నానా, నాకు తెలుసు నాన్న. చలి బాగా ఉంది, దుప్పటి కప్పుకుండ్రా. జాగ్రత్త. సరే నాన్న. అయ్యో, 3 అయిపోయింది. మళ్ళీ బిడ్డ త్వరగా వస్తే ఇబ్బంది పడతాడు. వచ్చావా? ఇలా ఇవ్వు. పర్లేదు నాన్న. ఇవ్వు. ఏ పులి, నన్ను పట్టుకో నాన్న, పడిపోగలవు. ఆ 10 days హాలిడేస్. ఈ హాలిడేస్ లో మనల్ని ఎవ్వరు ఆపలేరు. ఎంజాయ్. నాన్న పులి, అటక మీద సామాన్లన్నీ కిందకి దింపివ్వరా? పండగ వస్తుంది కదా, కడిగేస్తాను. అమ్మా, ఏటా బాబు నువ్వు ప్రతిసారి ఏదో పని చెప్తుంటావు. ప్లీజ్ నానా. అమ్మయ్య, సామాన్ కడగడం పూర్తయిపోయింది. నాన్న పులి, వీటిని జాగ్రత్తగా అటక మీద పెట్టారా? అమ్మా, ఇదేమన్నా న్యాయంగా ఉందా? వాటి మాలన్న శుభ్రంగా అటకపోయిన ఉంటే వాటిని దింపడం ఎందుకు, కడగడం ఎందుకు, మళ్ళీ పైన ఎందుకు? అవును సత్యవతి, ప్రతి సంవత్సరం నీతో నాకు ఇదే గోల్ అయిపోయింది. వాటిని కడిగి పైన పెట్టడం ఎందుకు? వాటిని అమ్మేయొచ్చు కదా. అమ్మేయాలా? సరిపోవట్లేదు. ఒరే ఎదవా, ఆ గంగాళం పైన ఈ పాత్ర పెట్టరా, అప్పుడు ప్లేస్ సరిపోతుంది. ఓడి అమ్మ, ట్రైన్ టికెట్ రెడీ. పెట్టి 5 నిమిషాలకి అయిపోయింది. ఉండు, బస్ టికెట్లు చూద్దాం. ఓడి అమ్మ, ఈ బస్ టికెట్లా ఫ్లైట్ టికెట్లా? దీనికన్నా ఫ్లైట్ కూడా బెటరేమో. ఓడి అమ్మ, ఇందులో కూడా లేవేంటి? ఇప్పుడు నేను పండగ కూడా వెళ్ళాలి. ఐడియా, డివైడ్ అండ్ రూల్ పాలసీ. రోడ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. ఈ ఫస్ట్ ఎయిడ్ ల్యాండింగ్ అయిపోతుంది. మా ఊరు వచ్చేసింది. రాంగ్ ల్యాండింగ్. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మయ్య, ఊరు వచ్చేసాను. నాన్న, నేను వచ్చేసా. సంక్రాంతికి రమ్మంటే సంక్రాంతి అయిపోయాక వచ్చావేంట్రా? సంక్రాంతి అయిపోయిందా? రే వీరబాబు, 1 కేజీ జీడిపప్పు, 1/2 కేజీ బాదం పప్పు, 1/2 కేజీ కిస్మిస్, 10 ప్యాకెట్ల హార్లిక్స్ ఇవ్వరా. అయ్య బాబాయ్, నానే టిన్ను కొనేస్తున్నాడు. ఈసారి పండగ మామూలు కొడదు. రే పులి, సంచి పట్టు. పద. ఈ జీడిపప్పుతో కోడి పకోడీ చేసుకుంటూ ఉంటది.
రే ఇర్ఫాన్, కైమా ఓ 2 కేజీలు కొట్టేరా. మంచి లేత మాంసం చూసి కొట్టు, సరేనా? ఓడి అమ్మ కైమానా, ఇది నిజంగా నిజమేనా? రే పులే, అరే రే నువ్వులుండు మర్చిపోయానే. నానా ఆన్లైన్ ఆర్డర్ కరెక్ట్. అది ఆర్డర్ అయిపోయింది. మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టం, నువ్వులు కూడా ఆర్డర్ అయ్యాడు. 1 hour later. తినరా, తిను, కడుపు నిండా తిను. నీకోసమేగా ఇవన్నీ తెచ్చింది. ఏది ఈ కైమా ఉండలు తిను. అరే రే ఈ జీడిపప్పు తినకపోతే ఎలా అమ్మా? ఈ రవ్వుండైనా తినరా నా రాజాసాబు. ఈసారి పందాల్లో మామూలుగా ఉండకూడదు. నీ పెర్ఫార్మెన్స్ ఇరగ తీసేయాలి. ఐటమ్లన్నీ నాకు వచ్చాయి అనుకున్నాను, నాకు పెట్టాల్సిన దీనికి పెట్టేస్తున్నారు. అయినా ఈయనకి ఈ కొడుకు కన్నా కొడుకు ఎక్కువైపోయింది. చైనా వాడుకు ఓడి అమ్మ, ఈ జనాలైతే లైన్ లేటి. ఇలా అయితే పండగ మన ఊరు వెళ్ళినట్టే. ఇలా కాదు ఉండు. అమ్మయ్య కొంచెం కదిలింది. 1 hour later. 2 hours later. The next day. 1 eternity later. అమ్మా ఎక్కడున్నారే? అంటే నువ్వు రావడానికి లేట్ అవుతుందని మేమే హైదరాబాద్ వస్తున్నాం రా. అదేంటి నేను చెప్పాను కదా పండగ వస్తున్నానని. ఇంకెక్కడ పండగరా, పండగంతా అయిపోయేలా ఉందని మేము నీ దగ్గరకు వస్తున్నాం. ఎందుకు ఇప్పుడు ఎక్కడున్నారే? బస్సులో ఉన్నాను రా. ఇంకా మరి రిటర్న్ వచ్చేయండి. రిటర్న్ పండగ బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాను. ఇస్తాను రా, ఇదిగో. ఏంటిది 500కి ఏమవుతుంది? 500కి ఏమీ రాదా? కట్రైర్ కూడా రాదు. ఎందుకు రాదు? 100 రూపాయలకి చొక్కా క్లాత్, 200కి ప్యాంట్ క్లాత్, 200 కుట్టుకోలు కుట్టించుకో చాలు. ఏ నాన్న ఎందుకు ఏడుస్తున్నావు? 500 ఇచ్చి జత బట్టలు కొనుక్కోమంటున్నా నాన్న. ఎక్కడ వస్తాయి? బయట చొక్క 1000 రూపాయలు చెప్తారు. అయ్యి బాబు అమ్మ థ్యాంక్ యూ. సరే మీ నాన్నకి చెప్పకు. ఏం చెప్పొద్దు, నేను డబ్బులు ఇచ్చానని. నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు. అలాగే ఉండు. అమ్మ ఇదిగో కొత్త బట్టలు తీసుకుని చూపిస్తాను. ఎలా ఉన్నానమ్మా? హీరోలా ఉన్నావు నాన్న. ఆ బట్టలు ఎత్తరా. అది నాన్న 500. 500? ఏమే ఎంత? 500నండి. మరి ఇదేంటి? అది నాన్న అంటే బ్రాండ్. బ్రాండా? డబ్బులు తగలేసి ఎదవా, షాప్ వాడికి వెనక్కి ఇచ్చేస్తాను. ఇటీ నాన్న మరి నాకు బట్టలు. నాన్న ఏంటో ఇది? నీ అమ్మ జాకెట్లు కుట్టించాక మిగిలిపోయిన గుడ్డతోటి ఈ చొక్కా కుట్టించేసా. ఎలా ఉంది? బాగుంది కదా? హే పరం, ఈ సంక్రాంతి 3 రోజులు నీ షెడ్యూల్ ఏంటి? ఏముంది, పొద్దున కూడా వెళ్దాం, మధ్యాహ్నం నుంచేమో మంచిగా ఫోన్ చేసేద్దాం, సాయంత్రం నుంచి అయితే ఎగ్జిబిషన్ లేదంటే సినిమా. మరి మిగిలిన 2 రోజులు సేమ్ రిపీట్. మరి నువ్వేం చేస్తావే సునీత? సేమ్, నేను కూడా నీలాగే. Meanwhile, boys. ఏ పండు జాగ్రత్తగా రాసుకొని చెప్తున్నాడు. మార్నింగ్ 9 కేమో మన రాజుగారి పొలంలో కోడి పండుగ ఉంది. దానికి వెళ్ళిపోదాం. ఓకే అలాగే అక్కడి నుంచి వచ్చిన తర్వాత 12 గంటలకి 100 రూపాయలు బిర్యానీ చికెన్ పకోడీ తినేద్దాం. ఓకే. అట్టించాడు సినిమాకి పోదాం. అదైన తర్వాత మన చెరువు గట్టు దగ్గర గుండె పెట్టారు, అక్కడ పోదాం. ఇంకా నెక్స్ట్ జాతరకి, ఓకే. ఆ పక్కనే కొబ్బరి తోటలో జరుగుతున్న రికార్డింగ్ డాన్స్ కి, ఇంకా ఆ తర్వాత ఇంటికిరా ముక్కల రోజు వెళ్దాం. ఆ రోజులు మొత్తం ముక్కలు తినేసి కోడిగారి చిల్లిగారి. సునీత ఏం చేస్తున్నావు? చుక్కల ముగ్గేస్తున్నాను పులి. అబ్బా ఆకాశంలో ఉన్న చుక్కొచ్చి భూమి మీద చుక్కలు ముగ్గేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను సునీత. ఊరుకో పులి, ఇంతకీ చుక్కల ముగ్గు ఎలా ఉందో చెప్పు. వెరీ బ్యూటిఫుల్. వావ్, ఈ కలర్స్ చాలా కలర్ఫుల్ ఉన్నాయి. వావ్, ఈ చుక్కలు చాలా చూడచక్కగా ఉన్నాయి. ఈ పువ్వులు, ఆకులు, రింగులు అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయే. ఆయన పేరడెట్టు నీ ముగ్గులో చిచ్చి అసలు బాలేదు. ఇంకా అంటుపోయింది. ఇప్పుడు బాగుంది. ఏం సునీత ఏటన్నా చూస్తున్నాం? ఇది భోగి, ఇది సంక్రాంతి, ఇది కనుంగి. మన ఫ్రెండ్స్ బ్యాచ్ అందరికీ చెప్తున్నాను, మనకో పొల్లట్టుకు వచ్చాను. ఎక్కడి నుంచి అక్కడ కొత్త ఊరు మొత్తం మీద మందే పెద్దమంట అవ్వాలి. పండగ కదా మంచి కడతాం. ఇట్రా ఒకసారి. హాయ్, భలే ఉన్నానా? మెరిసిపోతున్నారా బాబు? పండగంతా నీలోనే ఉందిరా, ఎల్లు జాగ్రత్త. సరే హ్యాపీ సంక్రాంతి. ఒరే బా పండగ మా ఊరు రమ్మన్నాను, వస్తున్నావు లేదా?
రావట్లేదురా. ఏ అంటే నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా, బాగోదని. ఇద్దరైతే ఏం బాగోదురా బాబు, 20 మంది కూడా వేసుకొచ్చాయి. ఒరే గుండాడకి నేను తెచ్చుకున్నాను డబ్బులు ఎంత ఇచ్చావు? ఇదిగో 20 రూపాయల. మరి నువ్వు ఎంత వచ్చావు? ఇంకో 30 రూపాయలు వేద్దాం పద గుండాడ మీద. అన్నా అనుష్క మీద 30 రూపాయలు. ఒరే దీని మొక్కలు మొక్కటి తెస్తాను, ఆర్ఆర్ఆర్ పొట్టు తీరా ఇప్పుడు కదలకో. బాగా వచ్చిందా? రే కాకి మీద వేద్దామా నెమల మీద వేద్దామా? కోడి మీద వేద్దాంరా. అన్నా అన్నా నెమల మీద 500, నెమల మీద 500. 800. మొత్తం 4 సినిమాలు ఉన్నాయి. రోజు కూడా చెప్పిన నువ్వు దాకా చూసి. ఏమే సత్యవతి, పందెం కొట్టింది, ఇదిగో కోత మాసం వండే. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయారా? మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు. అయినా నేను నీకేం తక్కువ చేశారా? దాహం అంటే డ్రింక్ పట్టించా, ఆకలేస్తుంది అంటే 1/2 కేజీ కైమా కొట్టించా. నువ్వు పడుకుంటే నేను మెలకుగా ఉన్నాను, నువ్వు స్నానం చేస్తే నేను మానేశారా? ఉదయాన్నే వాకింగ్ తీసుకెళ్ళా, బ్రేక్ఫాస్ట్ గా బాదం పెట్టా, షెల్టర్ ఇచ్చా, వాటర్ ఇచ్చా, జ్వరం వస్తే బెల్ ఇచ్చా. నువ్వు మాత్రం నాకు హ్యాండ్ ఇచ్చి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయావు. నీ ఆట చూసిన వాళ్ళు ఆహా అన్నారు, నీ షాట్ తిన్నవారు వామో అన్నారు. సైడ్ నుంచి వస్తే చిరుతలో ఉండేవాడివి, చిత్తు కాగితంలా తిరిగిపోయావు. మమ్మల్ని వదిలి ఎగిరిపోయావు. నిన్ను మింగేసిన చీకటి చిరునవ్వులు నవ్వుతుంది, కానీ ఆ చీకటి చీల్చుకుంటూ నువ్వు మళ్ళీ పుడతావురా. నీ తొడమొక్క కోసం ఎగబడిన అందరి ముందు తొడ కొడతావురా. ఒరే ఎలాగో పొట్టు తీరా. చెప్పు. అదే పులి పండగ కదా, బయటకి ఎక్కడికైనా వెళ్దామా? బయట బయట తీసుకెళ్ళాలా? వెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్తావు పులి? నిన్ను మంచి బ్లాక్ బస్టర్ ప్లేస్ తీసుకెళ్తానే. అంటే మనకు ప్రైవసీ ఉంటుందా? ప్రైవసీ గురించి తెలియదు కానీ ఏబీసీలు ఉంటాయి. ఏబీసీలా? ఇంతకీ ప్లేస్ బాగుంటదా? బాగున్నావేటా బాబు, జీవితంలో ఎవరన్నా ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అది. అవునా, మనం ఎంజాయ్ చేయొచ్చా? ఎంజాయ్మెంట్ గా అసలు కొరదే లేదు. రిచ్ ప్లేసేనా? అక్కడ వరహాల వరద ఉంటది, ఊర్లో డబ్బంతా అక్కడే ఉంటది. అవునా, చాలా ఎగ్జైట్ చేసేస్తున్నావు బాబా. ప్లేస్ కి వెళ్ళి ఎగ్జైట్ అవుతావు, దా వెళ్ళిపోదాం. After visiting the place, బాబు ప్రభాస్ మీద పెట్టిన, పవన్ కళ్యాణ్ మీద పెట్టినా? ఎలా చూడతా ఎలా ఉంది ప్లేస్? మనం ఎక్కుతా ఉంటావా? అలా తీరుస్తుంటే కాయరాజకాయ కాదురా ఎదవా.